తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేయని వచ్చిన సహోదరులందరూ దేవుని ప్రియులు పక్షులందరికీ ఈ యొక్క శుభవందనాలు తెలియజేసుకుంటూ 1 కొరింథీ 14 అధ్యాయంలో 19 వచనం వరకు చూస్తున్నాము. ఈరోజు 20 వచనం మనం స్టార్ట్ చేస్తాము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పౌలు గారు, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. ఎంత మంచి విషయాన్ని ఇక్కడ సంఘానికి చెప్తున్నారంటే, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి అంటారు. అంటే అక్కడ అన్ని విషయంలో ఎలా ఉన్నారు? అక్కడ ఈ మాటల మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు అన్నప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ అక్కడ అన్ని ఏమైపోయింది సంఘంలో, అన్ని ఎక్కువైపోయింది. అన్ని విషయంలో వాళ్ళు ఏమున్నారు? ఏది తక్కువ ఉండాలి అది ఎక్కువ ఉన్నారు, ఏది ఎక్కువ ఉండాలి అది తక్కువ ఉన్నారు. దేవుని విషయంలో పసిపిల్లలుగా ఉన్నారు, పాప విషయంలో పెద్దవాళ్ళుగా ఉన్నారు. అయితే ఎలా ఉండాలా? పాప విషయంలో పసిపిల్లలు ఉండమంటారు, దేవుని విషయంలో ఎలా ఉండాలి? బుద్ధి విషయంలో ఎదిగి ఉండాల. కానీ ఆడ దేవుని విషయంలో ఎదగలేక పాప విషయం మాత్రం ఎదిగి ఉన్నారు. దాన్ని గురించి వాళ్ళు ఏం పడుతున్నారు? అతిశయపడుతున్నారు, గర్వపడుతున్నారు, లొంగనంటున్నారు, వ్యతిరేకం చేస్తున్నారు, విశ్వాసం అంటున్నారు, విశ్వాసించే వాళ్ళు చెడుపుతున్నారు. ఒక్కొక్కరిని ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఎన్నో నానా విధాలుగా జరుగుతూ ఉంది సంఘంలో ఆ కాలంలో. అయినా అప్పుడు ఈ వచనంలో పౌలు గారు అక్కడ 3 ముఖ్యమైన అంశమని మాట్లాడుతున్నారు. ఒకటి ఏమి? బుద్ధి విషయంలో ఎలా ఉండకూడదు అంటారు? పసిపిల్లలు కాక. బుద్ధి విషయంలో మీరు శిశువులుగా ఉండవద్దండి, పెద్దవాళ్ళుగా ఉండండి అని చెప్పినప్పుడు ఎందుకు పసిపిల్లలు చెప్తారు? వాళ్ళకి ఏం లేదు, మొట్టమొదటిగా బుద్ధి ఎదిగి ఉండదు, జ్ఞానం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చెప్పాలంటే వాళ్ళకి అనుభవం లేదు. అన్నీ ఇప్పుడే వాళ్ళు ఏమైనా ఇప్పుడే ట్రైనింగ్, ఫస్ట్ ఇదే అనుభవం ఏమాత్రం లేదు. ఏ విషయంలోనూ, ప్రార్థన విషయంలోనూ, దేవుని విషయంలోనూ, అన్ని ఆత్మ విషయంలోనూ, సత్య విషయంలోనూ ఏం చేయలేక ఉన్నారు, ఎదగలేక ఉన్నారు. అందువల్ల పసిపిల్లని ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే వాళ్ళు అన్ని విషయంలో తొందరపాటు పడతారు. ఏం చెప్పడతారు? ఇంకా వాళ్ళకి తెలిసిందే గొప్పదంటారు. వాళ్ళకి తెలిసిన విషయాలు ఎన్ని ఉంటుంది. పసిపిల్ల అంటే ఎదిగేవాళ్ళు కదా, ఎదిగేవాళ్ళు 10 విషయం తెలిసి ఉండొచ్చు. ఎదిగి 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళు జీవించే వాళ్ళకి ఎలా తెలిసిందే? చాలా విషయాలు తెలుసు, వేళ్ల కొలది విషయాలకు మెమరీస్ ఉంటాయి. కానీ పసిపిల్లకి ఏం మెమరీస్ ఉంటాయి? నో మెమరీస్. అయితే వాళ్ళు తెలిసింది ఏమంటారు? గొప్ప అంటారు. చూడండి, మేము చూసి చెప్పండి, చదివినప్పుడు కూడా అప్పుడు అడుగుతారు, మాకు టీచర్ అంటే గొప్ప, మా అమ్మ నేనంతా మాకు విలువ లేదు. ఎందుకు? టీచరే గొప్ప చెప్తారు కదా, ఆ కథలు, ఈ కథలు, ఆ హిస్టరీ, ఈ మ్యాథ్స్, ఇంగ్లీష్ అని చెప్పినప్పుడు ఆశ్చర్యంగా చూసేది వాళ్ళని. మా సారు అనేది. ఇంటికి వచ్చిన అదే చదువుకోండి, మా అమ్మ టీచర్ ఉన్నా కూడా ఏం లేదు మాకు. వీళ్ళు ఎందుకో మా టీచరే అదిదా. ఎందుకంటే ఆయన అనేక విషయాలు వీళ్ళు చూసింది ఫస్ట్ ఆయనే కదా, ఆయన దగ్గర పోయి నేర్చుకున్న విషయం ఆయన. అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా అందుకే ఇంకా చెప్పాలంటే ఆలోచన ఉండదు, తొందరపడతనము. ఏది అనుకుంటే వాళ్ళు అది సరి అంటారు, ఏది చూసి అదే కరెక్ట్ అంటారు, మనం అనుకునేది కరెక్ట్ అంటారు. అన్ని విషయంలో వాళ్ళు ఇంకా పరిశీలన లేని విషయాలు. ఎందుకు ఏం చేయాలి వాళ్ళు? పరిశోధన ఏం తెలియదు వాళ్ళకి, పరిశోధించేది తెలీదు, ఆత్మీయమైన విషయం తెలీదు. త్వరగా ఏమారిపోయేవాళ్ళు. ఏమంటారు పసిపిల్లలు అంటే? త్వరగా ఏమర్చవచ్చు, త్వరగా ఏమారిపోయేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే గ్రంథములో ఈ అలవాటు లేని వాళ్ళు, ప్రార్థనలో అలవాటు లేని వాళ్ళు, బుద్ధి తక్కువ, జ్ఞానము తక్కువ, అన్నీ కూడా దేవుని విషయంలో అన్నీ తక్కువనే. వాళ్ళకి ఏముండదు, వివేకము, బలము, అన్ని విషయంలో బలం కూడా ఎలాంటి వాళ్ళు అప్పుడే కదా. అందువలన ఏమి పసిపిల్లలు ఎందుకు కంపేర్ చేస్తారంటే వాళ్ళు ఎరగని వాళ్ళు. మీరేం చేయండి బుద్ధి విషయంలో? పసిపిల్లలు కాక అలా ఉండవద్దండి. పసిపిల్లలు అప్పుడే ఎదిగే ప్రాయం అది. ఎంత పిల్లలు అంటే ఏం ప్రాయం అది? ఎదిగే ప్రాయం అది. అది ఆడుకునే ఒక ఏమి మంచి ఏమనంటే అప్పుడే అన్నిటిని నేర్చుకునే వయసు అది. అందుకంటారు బాల శిక్షణ అంటారు. ఎవరికి శిక్షణ ఇచ్చేది? బాలకులకు శిక్షణ ఇచ్చేది, పెద్దవాళ్ళకి కాదు శిక్షణ ఇచ్చేది. బాల శిక్షణ అంటే ఆ వయసు, అది మంచి వయసు, టీనేజ్ అంటారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?
13 దాదాపు ఒక 13-12 వయసు నుండి ఆరు నుండి అట్లా 19 ఒక 19 వరకు టీన్ ఏజ్, మంచి యవ్వన, ఆ మంచి ఒక ఎదుగుద, మంచి అన్ని కళలు ఏం చేసేవచ్చు వాళ్ళు. ఏది ఇష్టమో చూడండి, చాలా మంది స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ ఎన్నుకుంటారు, మంచి ఎడ్యుకేషన్ ఎంచుకుంటారు, కొందరు మంచి ఐఏఎస్ ఎంచుకుంటారు, కొందరు సైంటిస్ట్ ఎంచుకుంటారు. ఏ ప్రాయం ఎంచుకోవాల్సిందే. ఇప్పుడు పోయి ఎంచుకోలేం. 50 దాటినప్పుడు నేను ఇప్పుడు పోయి మంచి ఇది అవుతాను, విద్యార్థిని అవుతాను, కలెక్టర్ అవుతానంటే అవుతుందా? కష్టము. ఇప్పుడు పోయి సైంటిస్ట్ అవుతుంది. అదంటే ఎక్కడ ప్రాయం ఏమైపోయింది, ఇప్పుడు దాటిపోయింది. అలాగే చెప్పినప్పుడు సహోదరులారా, మీరు బుద్ధి విషయమై మత్స్యపిల్లలు కాక దుష్టత్వ విషయంలో శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి అని ఆయన ఎందుకు చెప్తున్నాడంటే, అక్కడ చూసినప్పుడు ఎబ్రి 5:13-14 చూసినప్పుడు అక్కడ ఒక మాట అంటారు. ఎబ్రి పత్రిక 5వ అధ్యాయము 13-14. ఎస్. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. అదిదా నీతి వాక్య విషయంలో ఏం లేకుండా అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. వయసు వచ్చిన వారికి తగును. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అభ్యాసం ఏం చేయాలా? వాక్యం అంటే ఏం చేయాలా? వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు. ఎప్పుడు అభ్యాసం చేత అంటే ఏమనపడ, ఎక్కువ ప్రాక్టీస్, ఎక్కువ ఏం చేయాలా దానిలో, ఎక్కువ దానిలో, ఎప్పుడు దానిలోనే గురి కలిగి ఉండేది, దాని గురించే పరిశీలించేది. చూడండి, ఓటగాళ్ళు 100 మీటర్ పరుగు పందాన్ని 1 ఇయర్ ముందు ఈ రోజు ఓడాలంటే ఎక్కడి నుంచి ప్రారంభిస్తుంటాడు ఆ ఓటని? పరిగెత్తాలంటే 1 ఇయర్గా ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఎప్పుడు నుంచి ప్రాక్టీస్ చేయాలా? సంవత్సరం ప్రాక్టీస్ చేస్తే ఆ సంవత్సరం రోజు డైలీ ఆ పరుగుని ఏం చేసి ఉండాలా? 360 దినం, దాదాపు 5 కొంచెం 360 రోజులు ప్రాక్టీస్ చేసినే 61 రోజు ఓడి పరిగెత్తేది. ఆయన చెప్తాడు, అడిగితే నేను 1 ఇయర్గా దీన్ని ఏం చేశాను, ప్రాక్టీస్ చేశాను, ఎక్స్పీరియన్స్ వచ్చేది. సడన్గా నేను పోయి 100 మీటర్ల పరిగెత్తడం అవుతుందా? నాకు 1 మీటర్ రాదు, 100 మీటర్ ఏడపోయేది. అది అప్పుడు అనుభవం ఉండేవాడికి 100 మీటర్లు లెక్కలేదు, అదే ఒక 500 మీటర్లు లెక్కలేదు, ఒక 1000 మీటర్ కూడా లెక్కలేదు ఆయనకి. ఎందుకు? ఆయనకి ఆల్రెడీ ఏముంది, ఎక్స్పీరియన్స్, మంచి యంగెస్ట్. అది ఆలోచన, అది చెప్తున్నాడు ఇక్కడ ఈ వాక్యం. నెక్స్ట్ వచ్చినము 14. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు. అది వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడును ఏం చేస్తారంట? వివేచించాలి. ఇప్పుడు రన్నింగ్ పరిగెత్తాడు వాడు, ఎంత రన్నింగ్ పోతా ఉంటే పక్కన ఒక కళ్ళు ఉంచుతాడు సైడ్గా. ఎందుకు ఉంచుతాడు కళ్ళు? నా వెంబడి వచ్చేవాళ్ళు దగ్గరలో ఉన్నాడా, లాంగ్లో ఉన్నాడు, పక్కన కనపడకపోతే జస్ట్ దాని మీద గురి ఉంటారు వాళ్ళకి ఆల్మోస్ట్. ఎప్పుడో బట్ 1 టైం ఏం చేస్తారు వాళ్ళు, లుక్ ఇస్తారు ఎవరు ఉన్నారని. ఎందుకంటే ఆయనకు పరిగెత్తడానికి ఏముంటుంది, కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. లేకపోతే ఇంకా ఏం చేయాలా, దగ్గర వస్తున్నాడంటే పక్కన ఓటగాడు ఏం చేయాలి, మళ్ళీ ఇంకా ఫాస్ట్గా గురి కలిగేలా. అప్పుడు ఎప్పుడు ఆయన వెనకాల వెళ్ళిపోతాడో అప్పుడు ఈయనకి కొంచెం రిలాక్స్ వస్తుంది. అట్లా అలాగే ఇక అభ్యాసం చేత వాళ్ళు మంచి చెడు ఏం చేస్తారంట, వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. అదిదా జ్ఞానేంద్రియములు కలిగి, ఎప్పుడు అంత పరిశీలనగా చేసేది, ఇది అన్నిటినీ ఏది మంచి చెడు అని వివేచించేది. ఇదంతా వయసు వచ్చిన వారికి, బాలులకు తగదు. అది చెప్తున్నాడు ఇక్కడ చూసినప్పుడు. తర్వాత చూస్తే థింకింగ్ పిల్లగల అంటే ఏమర్థమో, పిల్లలకి ఏముండదు. రెండవది పాయింట్ ఏముందా, దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండు అంటే ఏమర్థమో, మీరు దుష్ట విషయంలో ఎలా చేయమంటాడు, కీడు విషయంలో శిశువులుగా ఉండండి. ఎందుకు అలా చెప్పారంటే, అప్పుడు ఏం ఉండకూడదు. ఇప్పుడు చాలామంది నేను మాట్లాడుతాను, వాళ్ళు మాట్లాడినారు, నన్ను తిట్టినారు, వాళ్ళు నన్ను అన్నారు, నేను అన్నాను అంటే అది పழிవాంగుదలు ఏం చెప్తారు, ఒకరి మీద పగ తీర్చుకునేది. ఆ బుద్ధి ఉండకూడదు. పగ తీర్చుకునేది, చెడు చేసేది,
వాక్యమునికి విరోధంగా ఏ విధమైన మాటలు, ఏ విధమైన ఆలోచనలు, ఏ విధమైన దుడుకుతనము, ఎవరి మీద చేయి వేయుట, తొందరపాటులో ఏ నిర్ణయం తీసుకునేది లేకుండా ఉండాలి. ఇదంతా తొందరపాటులో ఏం జరిగిపోతుంది? తొందరపాటు కోపం వచ్చింది, నిర్ణయాలు ఏమైపోతాయి కొన్ని తొందరపాటు. అయ్యో ఇది చేయకుంటే బాగుండే. చాలామంది చూస్తాము, ఒక స్ట్రీట్లో వెళ్తాం, ఆ స్ట్రీట్ మొత్తం ఉండేది ఆఫర్ ప్రైస్ స్ట్రీటే. నేను కొన్ని చోట్ల చూస్తాను, అది మంచి ఆఫర్ ఉంటుంది. మన స్ట్రీట్ ఎంటర్ అయిన ఉంటేనే అయ్యో ఈ వస్తే 50 రూపాయలకి రెండు అంటే తీసేస్తాం. తీసేసి హాఫ్ స్ట్రీట్ వెళ్ళిపోయినాక అక్కడ పోతే 30 రూపాయలు రెండు అమ్ముతాడు అదే వస్తువు. అప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు 50 రూపాయలు రెండు కొనేసినాము. ఇంకా సగం దూరం వెళ్ళినాక 30కి రెండు అంటాడు. ఇంకా సగం దూరం వెళ్ళినాక 20కి రెండు అంటాడు. అప్పుడు ఇంకా అయ్యో మనం ఏం చేసి ఉండకూడదు, ఫస్ట్ తొందరపాటు పడి ఉండకూడదు. అది ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? కొత్తమో ఏమి చేయాలి, దాని గురించి పరిచయం చేసేయాలా, విచారించాలా. విచారణ ముఖ్యము, పరిశీలన ముఖ్యము అన్ని చోట్ల. అప్పుడు ఎక్కడ మనకు మంచి వస్తువు ఉంటుందో, మంచి ధర తక్కువ, అక్కడ ఏం చేయవచ్చు. అట్లా ఇక్కడ చూసేటప్పుడు అదే ఏమైనా తొందరపాటుతనంలో అవసరం ఏమైపోతాము, ఒక ముగింపు ఎత్తినప్పుడు అది నష్టపోతాము. అది బాగా ఓపికతో ఇది మన జీవితంలో కొనసాగించగలుగుతామా, మనం దీన్ని నిలబడగలుగుతామా, మనం చేయగలుగుతామా? కొంతమంది చూడు చేసి ఒప్పుకుంటారు, ఎక్కువ బరువు అయిపోయినా వదిలేసి వెళ్ళిపోతారు. అయ్యో నా వల్ల కాదు. ఎందుకు? ముందు ఏం చేయాలి? దీని గురించి ఆలోచించి ఉండాలి. ఈ బరువు నేను ఎత్తగలుగుతానా, ఇది ఇంత టైం పడుతుంది కదా అని ఆలోచించి ఉండాలి. ఆలోచించకపోతే అదే చెప్తారు. ఇక్కడ చూసినప్పుడు పిల్లలు అన్నప్పుడు అయితే వాళ్ళు ఏం చేయకూడదు, అంటే వాక్య జ్ఞానం లేకుండా పోవటం. తప్పు విషయంలో ఏముండాలా, అన్ని విషయంలో పెనక నిజత్వంగా ఉండాలా. అందుకంటారు మీరు ఏమంట, చెడ్డ విషయంలో ఏమంట, దుష్టత్వంలో విషయమై శిశువులుగా ఉండు. అప్పుడు మనము దుష్ట విషయంలో ఎలా ఉండాం ఆయన చెప్తున్నాడు అక్కడ. ఆత్మీయమైన విషయంలో మనకు ఆ పరిపూర్ణ సంఘము ఒక ఆలోచన, మనము కట్టబడే సంఘం ఎవరు, మనం ఏం చేస్తున్నాం సంఘానికి వధువులుగా మనము ఏం చేపడుతున్నాము, వధువుగా ఎన్నిక చేయబట్టి ఆ మాట మనం ఆయన ఒప్పుకున్నామే. దాని గురించిన అలవాటు ఎలా? ఇప్పుడు నేను వధువుగా ఎలా ఆయనకి ఇష్టపడంగా ఎక్కడ పోయి జీవించి ఇష్టంగా ఎక్కడ చూపించాలి? నేను ఇక్కడ, అక్కడ, ఇక్కడే. అది చెప్పి నేను సిద్ధపడ్డా అవ్వాలా, ఏ రీతిగా నేను ఆయనకు పరిపూర్ణం చెందాలా, విశ్వాసం ఎలా ఉండాలా, విశ్వాసికి గుణం ఎలా ఉండాలా. ఆయన ఇప్పుడు మనం తెలుసు, బుద్ధి కలిగిన కన్నికలు ఉన్నారు, బుద్ధి లేని కన్నికలు. నేను ఏ కన్నిక ఉన్నాను, ఏం చేయాలి? అప్పుడు ఎప్పుడు మన ధ్యాసని మన వరుడు పైన పెడతాము, అప్పుడు ఈ అన్ని విషయంలో ఏమైపోతాము, పాప విషయంలో వెళ్ళము, దుష్టకరి వెళ్ళము. ఎందుకంటే ఎవరి మీద గురి ఉంచున్నాము. ఇప్పుడు నూతనంగా పుట్టింది బిడ్డ అనుకోండి, తల్లి గురి అంతా ఎక్కడ ఉంటుంది? బిడ్డ పైన. పోయి ఏమన్నా రెస్ట్ తీసుకొని చెప్తే పోతుందా? ఫోన్ అవుతుందా? ఎక్కడైనా ఉన్నా కూడా కొంచెం నిద్రపోయినా కూడా స్వరం ఆ కేక వేసినప్పుడు ఏమవుతుంది? బాడీ ఆటోమేటిక్గా. ఎందుకో తన దేవుడు ఇంతకాలం మనలో ఎక్కడ పెంచారా? గర్భములు ఇచ్చి ఆయన ఆశీర్వదించిన ఆ భగవాన్ ఏం చేయపడాలి? ఇప్పుడు ఆమె పరామర్శించి కాపాడుకోవాలా. ఆమెకి అది ఏమని పెట్టారు దేవుడు? రక్షణ అని పెట్టారు. ఇప్పుడు ఆయన ఏం చేయాలా? అప్పుడు ఎప్పుడు అలా ఉండాలా. అప్పుడు మనం పరలోకం ఉన్న మన ప్రభు మీద, మన వరుడు మీద, మన నాయకుడి మీద, మన ప్రాణనాథుడి మీద ఏం చేయి ఉండాలి? మనం ఎప్పుడు గురి కలిగి ఉండాలి. అది ఆయనకి ఎలా, నేను వధువు కదా, నా వరుడు కదా, నా వరుడికి ఎలా ఉండాలని ఎదురు చూస్తాడు. అక్కడ బుద్ధి కలిగిన కన్నిక ఎలా ఉన్నారు, బుద్ధి లేని కన్నిక ఎలా ఉన్నారు, అక్కడ ఉన్న శిష్యులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏ రీతిగా ఆయనకి సంభాషణ, ఏ రీతి ఐక్యత, ఏ రీతిగా ఆయనతో ప్రతి విషయంలో ఏం చేస్తారు, వాళ్ళు అన్యోన్యత కలిగి ఉన్నారు. అది గురించి ఏం చేయాలి? ఎప్పుడు నేను ఆలోచించాలి. అదిదా ఇప్పుడు ముఖ్యమైన విషయం కాక ఉంటుంది. చూసినప్పుడు తర్వాత అది నుండి 16 రోమ 16:19 వచ్చి చూస్తాం. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాము.
మీరు మేలు విషయమై జ్ఞానులను ఆ కీడు విషయమై నిష్కపటులై ఉండవలనని కోరుచున్నాను. మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవలనని మేలు కీడు విషయంలో డిఫరెన్స్ ఇచ్చేసారు. మీరెవరు మీరు? మేలు విషయమై మీరెవరు? పైన ఏం చెప్తున్నారు? మీ విధేయత మీ విధేయత అందరికి ఏం చేయబడాలా? ప్రచురమైనది కనుక అది అందరికి ఏం చేయబడింది? నువ్వు ఎవరైనా తెలియబడింది. క్రైస్తవులు, యేసు ప్రభుకు శిష్యులు, యేసు ప్రభుకు ప్రియులు ఉంది కదా. అన్ని విషయం అప్పుడు మనం గురించి ఏమి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడో, మీరు మేలు విషయం ఎలా ఉండాలంట? మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటులై ఉండవలనని కోరుచున్నాను. చూసారా, అది ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరేది ఏమి? మన మీద ఉన్న ఆయనకి నమ్మకం ఏమి? మన మీద ఉన్న ఆయన ఒక ప్లాన్ ఏమి? ఆయన తీర్మానం ఏమి? ఆయన ఇష్ట కోరికలు ఏమి? నా సంఘం ఇలా ఉండాలా. ఇప్పుడు మనం కూడా ఈ లోకం ఉన్నప్పుడు ఒక్కొక్కటి విషయం ఒక్కొక్కటి ఆలోచిస్తాం కదా. నాకు డ్రెస్ ఇలా ఉండాలా, నాకు బాగా బిజినెస్ ఇల్లు కట్టాలని, నా ఇల్లు ఇలా ఉండాలా, ప్యాలెస్ మరి ఉండాలా, ఏ మోడల్ ఉండకూడదు, నా మోడల్ ఎక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు, అలా నాది స్పెషల్గా ఉండాలి అని. అలాగే మనం కూడా ఇవాళ మన ప్రియునితో మనం చేరుకోవాల్సిన ఆ ఒక విధము, మనం ఆయనతో ఉండవలసిన ఆ ఆనందము, ఆయనకి ఏది ఆనందం ఇక్కడ భూమి ఉన్నప్పుడు ఇదే చెప్తున్నాడు ఆయన. అప్పుడు మనం దాని గురించి గులి కలిగి ఉండాలి. తర్వాత మూడోది ఏం చెప్తున్నారు అక్కడ? ఉన్న బుద్ధి విషయమై పెద్దవారులై ఉండేది. ఇక్కడదా మనం చాలామంది, అందుకే చాలామంది ఒకరినొకరు ఎప్పుడు అడుగుతారు, ఏమి ఈ పని చేసినావే, కొంచెమైనా బుద్ధి ఉందా? అదేదో ప్రభు కూడా అడిగినాడు వచ్చి శిష్యుని చూసి. ఏం అడిగినారు? అనేక పర్యాయం అడుగుతున్నారు ఆయన, మీరు ఇంకను గ్రహించలేదా? అవివేకిగా ఉన్నారా? మీరును గ్రహించకుండా ఉన్నారా? ఇప్పుడు వస్తారు అన్నిళ్ళు గ్రహించలేదు, వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశం గమనించలేదంటే న్యాయమే. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు దీని గురించి, అవగాహన లేదు, వాళ్ళు ఎరగకుండా ఉన్నారు. మీరేం చేసిన వారు? ఎరిగిన వారు కదా, మీరు కూడా అలా ఉన్నారా అని ఆయనకి అదే చెప్తున్నాడు. అందుకే చెప్తున్నాడు, మీరు బుద్ధి విషయం ఎలా ఉండండి? పెద్దవారులై పెద్దవారు, బుద్ధి విషయంలో పెద్దవారుగా ఉండాలి. అదే చెప్తున్నాడు. ఎందుకన్నప్పుడు వాక్యం యొక్క జ్ఞానము, ఆత్మీయ వివేకము, నేను ఒక సజీవ రాళ్ళ కట్టబడుతున్నాను అనే ఒక ఆలోచన, నేను ఒక గొప్ప రాజు అయిన ప్రధాన యాజకుడైన ఆయనకి నేను ఏమనేవాడిని? తోడి యాజకుడుగా ఇంకా రాజుగా ఏం చేస్తున్నాను. కాబట్టి ఆయన ఒక మార్గంలో, ఆయన మాట ప్రకారము నేను ఎలా అలవాటు అయ్యేది, ఆయన మాట ప్రకారం ఎలా ఉండాలా, ఆయన వాక్కు ప్రకారము నేను విశ్వాసము నిలిచి ఉండాలా, పూర్ణ జ్ఞానం ఉండాలా, పరిపూర్ణ జ్ఞానం ఉండాలా, పరిపూర్ణమైన ఆరాధన చేయాలా. నేను ఎదుటి వారిని ఎలా కట్టి లేపుతున్నాను, సంఘం ఏం చేయాలి నేను. ఇప్పుడు అపోస్తలులు ఏం చెప్తారు? అందుకే పేతురుకి ఏం చెప్పారు? పేతురు, నీ కొరకు నేను వేడుకున్నాను, నువ్వు లేచిన తర్వాత సహోదరులు ఏం చేయాలి? ఎందుకో నువ్వు ఒక్కడే వచ్చేది నాకు ఇష్టం లేదు, అందరూ ఏం చేయాలా? అందరూ రావాలండి. నేను ఎలా పిలిచాను మిమ్మల్ని, ఎలా ఏర్పరచుకున్నా, అలాగేం చేయబడాలా. అదితో ప్రభుకి ఇష్టం. అది చెప్తున్నాడు. ఇప్పుడు అంగముగా మనం పిలిచారు, అందరూ లాపడాలా. నేను ఒకడే పోయి నిలబడేది ప్రభుకు తండ్రికి ఇష్టమే లేదు. మీరు 8 మంది ఉన్నారు, ఈ ఐక్యం ఏమైంది? వాళ్ళ పొరపాటు మీరు పాపం వల్ల అది ఎవరేం చేయలేదు. అది ఆయన నిర్ణయం, అది వాళ్ళ చిత్తం, అంతే. అదేం చేయలేదు, దేవుని చిత్తము. అయితే మన వల్ల అయిన మట్టి చివరి వరకు ఏం చేయాలి? అందరినీ హెచ్చరించి బుద్ధి చెప్పి వాళ్ళు పురికొలిపి ఏం చేయబడాలి? అందరినీ కట్టి ఈడ్చుకొని పోవాలి. అది ప్రేమ బంధంలో ఏం చేయాలి? అందరినీ ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని ప్రభు ఏం చేశారు? మనం వచ్చే దేవుడు ఏం చేశారు? ఆయనలో ఉన్న ఆ ప్రేమ బంధాన్ని మనకేం చేశారు? ఆ ప్రేమ విశ్వాసాన్ని ఏం చేశారు? ఆ పవిత్ర విశ్వాసాన్ని, ఆ సత్య విశ్వాసాన్ని, నీతిని, న్యాయాన్ని, అన్ని సత్యం ఏం చేస్తారు పరిపూర్ణంగా. అలాగే మనం కూడా అది చెప్తున్నాడు ఇక్కడ. ఒక సంఘం అంటే పరిపూర్ణ జ్ఞానముతో, పరిపూర్ణ ఆరాధనతో, పరిపూర్ణ విశ్వాసముతో, పరిపూర్ణ ప్రేమ పాలు పంపులో, పరిపూర్ణమైన స్నేహములో, ఇలాంతా మనం ఏం చేయాలి? ఎదుటి వాళ్ళని ఆ కట్టిలాడ ఇదే ప్రభు ఏం చేశారు? అందరిని ఏం చేశారు? ఆ ఉన్నతమైన ప్రేమతో ఏం చేశారు? అందరిని తాకారు. అందరిని తాకి ఆ ప్రేమ అందు వాళ్ళు ఏం చేయబడ్డారు? విశ్వసించి పడ్డారు, ఆకర్షింపబడ్డారు. ఏం చేయబడని ఉంది అక్కడ వాక్యము.
ఆకర్షణ. ఆకర్షింపబడ్డారు. ఏది ఏది ఆకర్షించింది? మన ప్రభులో ఉండి మనల్ని ఏం ఆకర్షించింది? ప్రేమ. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కరుణ. అదే చెప్తున్నాడు ఈ రైటర్ భలే చెప్తున్నాడు. ఎందుకు ఆయన పూర్ణ బుద్ధి విషయమై పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు ప్రభు? గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి ఆయనతో మాటలు ఏం చేయలేకపోతున్నారు? మాటల్లో చెల్లామి చెల్లించలేరు, ఏమాత్రం వాళ్ళు గెలిచలేకపోతున్నారు. వాళ్ళ మాటలతో ఏం చేయలేకపోతున్నారు. ఈయన్ని తప్పు కనిపెట్టాలని చూస్తున్నారు, పట్టుకోలేకపోతున్నారు. మాటల్లో కట్టివేయలేకపోతే చాలా మంది అంటారు, నా మాటలు నేను చేసి వాళ్ళు బంధించేస్తారంటారు. మాటల్లో ఏం చేయవచ్చు మనుషుల్ని, కానీ ప్రభు మాటల్లో ప్రభు మాటకి అందరూ ఏమవుతున్నారు? అందరూ బంధువులకి. అందుకంటారు అక్కడ పోయినప్పుడు ఏమంటారు ఆయన ప్రధాన అన్న కైప ఏమంటారు? మీరును మోసపోయినారు, ఆయన మాటకి మోసపోతీరా. అంటే మాటల్లో మనుషులు ఏం చేయవచ్చు? అందరినీ ఆకర్షించవచ్చు. అయితే ప్రభు దానికి సత్యానికి, నీతికి, న్యాయానికి, విమోచనకి ఏం చేశారు? ఆయన ఆకర్షించారు అందరినీ ఆకర్షించి దేనికి? ఆయన స్వయలాభం కొరకు కాదు. ఆ రోజు ఉన్న వాళ్ళంతా స్వయలాభం కొరకు, ఈ రోజు కూడా స్వయలాభం కొరకు ఏం చేస్తారు? ఒకరినొకరిని వాడుకొని వదిలేస్తారు. అయితే ప్రభు అట్టు వాడుకోవాలి. మన రక్షణ కొరకు, మన క్షేమాభివృద్ధి కొరకు, మన విమోచన కొరకు, మన మేలు కొరకు తాను ఉండే స్థలంలో మనల్ని చేర్చుకోవాలని ఏం చేశారు? మనల్ని ఉన్నతమైన ప్రేమతో ఆయన మనల్ని కప్పారు, ఆకర్షించారు. అందుకంటాడు ఆయన, తండ్రి ఆకర్షించే తప్ప ఎవరు నా ఎత్తుకి అంటే ఆ ప్రేమలో ఏముంది? ఆ ప్రేమ నువ్వు ప్రేమించి, ఆ ప్రేమ అంటే వాళ్ళకి ఇచ్చింది అని చెప్తున్న రైటర్. ఆ ప్రేమను అపోస్తలులకు ఇచ్చారు కాబట్టి అనేకులు వేల మంది వచ్చి ఏం చేసి పడ్డారు? ఆకర్షింపబడ్డారు. అప్పుడు ఆ ప్రేమ నీలో ఉందే కదా. నీలో ఉందా? ఆ ప్రేమ నీలో ఉందా? ఆ ఆకర్షణ ఉందా? ఆ దయ ఉందా? ఆ కరుణ ఉందా? ఆ నీతి ఉందా? ఆ పవిత్రత ఉందా? ఆయనలో మళ్ళీ ఏం లేదు, మళ్ళా ఏమాత్రం అపవిత్రత లేదు, పవిత్రత ఉండింది. ఇంకొకటి, ఎంత మాత్రం చాకచక్యంగా మాట్లాడడం కాదు, లోపల ఏముండాల? పవిత్రత ఉండాల, పవిత్ర గుణం ఉండాలి, పవిత్రమైన ప్రేమ ఉండాల. ఎలాంటి ప్రేమ ఉంది? ఈ రోజు చాలా మందిలో ఎలా ఉంది ప్రేమ? కలుషితం. అన్ని మోసకరమైన, వేషకరమైన, ఎలాంటి నాశనకరమైన ఉంది. మోసమైన ప్రేమ ఉంది, కపటమైన ప్రేమ ఉంది, అనీతి ప్రేమ ఉంది, అక్రమ ప్రేమ ఉంది. ప్రేమ ఉంది, అక్రమంగా ప్రేమ ఉంది. అది కోరుకోలే ప్రభు. ప్రభు చూపిన ప్రేమ, ప్రభు ఇచ్చిన ప్రేమ పవిత్రమైనది. అందుకంటారు మొదట అది దేవుని నుండి వచ్చే ప్రేమ ఎలాంటిది? అది పవిత్రమైనది. అది కావాలంటాడు ఆయన. అదిదే చెప్తున్నాడు ఇక్కడ. అదిదే యేసు ప్రభు ఇచ్చింది, అదిదే తండ్రి ఇచ్చింది ఆయనకి, అదిదే మనకి ఇచ్చింది. మనం కూడా తండ్రి అలాగ ప్రేమించారు. అలాగా నువ్వు కూడా ప్రేమైన సహోదర సహోదరి, మనం ఈ కాలఘట్టంలో మనం చేయవల్ల ఉందంటే ఆకర్షణీయంగా ఆరాధన ఉంది, అయితే అక్కడ సత్యం లేదు. ఆకర్షణీయంగా అన్ని విశ్వాసం చెప్పే విధంగా ఉంటుంది, అయితే దానిలో ఏముంది? అన్ని కొరతగానే ఉంది, కొదవగానే ఉంది, పరిపూర్ణత లేదు. ఆయన పరిపూర్ణమైనది ఇచ్చాడు, మనకేమి ఇచ్చాడు? కాబట్టి మనం ఏం చేయకూడదు? ఈ దినమున పరిపూర్ణమైన విషయాన్ని దేవుడు మాట్లాడినప్పుడు వాటిని వినాల. వాళ్ళు దాన్ని తొలగించుకున్న ఏమవుతారు? అది చెప్తున్నాడు ఇక్కడ. మీరు ఏ విషయంలో ఉండాలా? బుద్ధి విషయంలో పెద్దవారుగా ఉండాలి, పాప విషయంలో శిశువుగా ఉండాలా. ఆయన ఇక్కడ ఏముంది? ఎలా ఉన్నారు ఇలా? అన్ని రివేషన్. అందుకే బాధపడుతున్నాడు ఆయన చెప్పినప్పుడు, చూసినప్పుడు. ఈరోజు ప్రియమైన సరే ఈ కాలఘట్టం చూసినప్పుడు ఉన్నతి మిగుంది ఆరాధన இருக்குது. అంటే చాలా ఆకర్షమితముగా, ఆనందకరంగా, అల్లరితో కూడిన ఉన్నాయంట, ఆరాధన ఉన్నాయంట. కానీ అందులో బుద్ధి వివేకముకు కలిగిన విశ్వాసం తగినట్టు లేదంట. ప్రభువు చూపిన విశ్వాసానికి చూస్తే అది లేదంట. అలాంటిది కొరింథీ సంఘంలో ఇది ఎందుకంటే ఈ ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఈ వాక్యం ఏం చెప్తున్నాడు ఆయన? హెచ్చరిక మాట్లాడుతున్నాడు. చూడండి, కొలసి 1:20 చూసినప్పుడు, కొలసి 1:28, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు. ఏమంట? ఎంత బాగా చెప్తారు చూడండి. ఎందుకు మనకు నేర్పించారు? వాళ్ళకి ఇచ్చారంట తెలుసా? ఆ పౌలు ఎంత బాగా రాశారు చూడు. మాకు ఎందుకు ఇచ్చారు ఇది?
ఏదో మేము స్వనీతి కొరకు మమ్మల్ని వెతుకోమని చెప్పాడు కాదంట. ఇది ప్రతి మనుష్యుని ఏమండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఒక భేదం ఒకే మాట, ప్రతి మనిషి ఎవరి మ్యాన్ ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, అదిదా గురి, ఆయన గురి చూడండి. ప్రతి మనిషిని క్రీస్తునందు క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అదిదా చేయాలి. అదిదా క్రైస్తవుడు పని. తమ్ముడే ఈరోజు ఏం చేస్తున్నారు? ఎక్కువ క్రీస్తుని ప్రకటించటి అంటే దేవుని ప్రసంగించే. ఎవరు ప్రసంగిస్తున్నారు? తమ్ముని గురించే గొప్పలు డబ్బులు చెప్పుకోలేదు. గొప్పలు డంబము ఎక్కువ. అదిదా ఇక్కడ వచ్చింది. అదిదా ఇక్కడ చెప్తున్నాడు. అలాంటిది వద్దు. క్రీస్తుని ప్రకటించు. క్రీస్తు వచ్చి ఎవరిని ప్రకటించారు? తండ్రిని ప్రకటించారు. ఆయన పాతి చర్యేశారు. మనల్ని ఏం చేయమన్నాడు దేవుడు? క్రీస్తుని ప్రకటించండి చెప్పి. అదిదా మనం చేయాలి. ఏం చెప్పారు లాస్ట్ పోయేటప్పుడు? ఇదిగో నా నామములో వీళ్ళు ఏం చేయండి, అందరికీ సువార్త చెప్పండి, నమ్మిన వారికి ఏం చేయండి. అంతే. మనకు ఆర్డర్ ఇచ్చేసినారు. అది దాన్ని రక్షణ నడపాలి. ఏపీఎస్సి 4:14-10 వచ్చిన చూడండి. ఏపీఎస్సి పత్రిక 4వ అధ్యాయము 14-15 వచ్చిన. అందువలన మనం ఇక మీదట పసిరి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ఈ రోజు ఏముంది ఎక్కువ ఇలాంటి కల్పితమైన బోధ, మాయకరమైన ఆకర్షణ, ఇవే ఏం చేసిపోతాయి అందరూ. ఇటువంటి కోటికి మనం ఏం చేయకూడదు, కొట్టుకుని పోకుండా అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. అది ఎవరు మరి ఉండాలి? మనము క్రీస్తు వలె. అదిదా అందరికి, ప్రతి విశ్వాసి కావచ్చు, ప్రతి సంఘ పెద్ద కావచ్చు, కాపరి కావచ్చు, ఆయన బోధకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒకే మాట ఇచ్చినారు. అందరూ క్రీస్తు వలె ఏం చేయాలా? ఉండుటకు. చెప్పండి ఆ లైన్. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. అంతే. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో ఎదగాల. అన్ని విషయంలో, 1-2 కాదు. అదిదా మనకి ఇచ్చిన పిలుపు. 15 కూడా అయిపోయిందా? అదిదా చూడండి ఎంత బాగుంది కదా. అందుకే సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసి పిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండండి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండండి. ఎక్కడ పెద్దవారు ఏ విషయంలో ఉండాలా, ఎక్కడ పిల్లలు ఉండాలో ఆలోచించు. అదిదా ఈ వాక్యము. ఈ ఒక విషయంలో చూస్తాం. తర్వాత 21 వచనము, 1 కొరింథీ 14:21. అన్య భాషలో మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. ఇది మనకు చూడండి ఎంత బాగుంది. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనను వారు నా మాట వినక పోదురని ప్రభు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. అంటే ఏం అర్థం ఈ వాక్యము? ఆల్రెడీ ఎక్కడో రాసింది తెచ్చి ఏం చేస్తున్నారు పౌలు గారు ఇక్కడ? మెన్షన్ చేసి గుర్తు చేసి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అన్నప్పుడు, ఇక్కడ పౌలు ఈ కొరింథీ సంఘానికి ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో జాగ్రత్త వహించాడు, ఎంతో గొప్ప విషయాలు నేను చెప్పారు. ఎన్నో ఎన్ని లెటర్ రాశారు ఆయనకి. ఏమంటే ఉత్తరం ద్వారా ఎన్నో ఏం చేసినాను. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎంతగా వాళ్ళు మంచి సంఘానికి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఉపదేశము, దేవుని వాక్యం బోధనలు ఎంత చెప్పినానో అందరూ ఏం చేశారు?
కొందరు అంగీకరించారు, కొందరు ఏం చేసేవారు కారంట, ఎదిరించేవారు. దాన్ని అనుసరించేవారు, దాన్ని ఒప్పుకునేవారు కారంట. వాళ్ళు దేవుని వాక్యానికి ఈయన మాటకి విరోధంగా లేచి వాళ్ళు మారు మనసు పొందేది పొందకుండా ఉంటారంట. మారు మనసు అనేది మాకు వద్దు అనే విధంగా వాళ్ళు దాన్ని వ్యతిరేక వాళ్ళు అయిపోయిన వలన పౌలు అక్కడ ఎక్కడెత్తి చూపిస్తారు ఈ వచనం అంటే, యెషయా 28:11-12 రాసిన వాక్యాన్ని ఎత్తి గుర్తు చేస్తారు. అక్కడ అలాగే రాయబడింది. ఏం రాయబడింది చెప్తా చూడండి. 28 అధ్యాయము 11-12 వచనాలు. 28. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగ చేయుడి, అదే నెమ్మది, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అన్ని జనులు ఏమంట, నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఆయనను వారు విననొల్లరైరి, కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చెను. మళ్ళా ఇంకా ఉంది అన్ని. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి. ఇక్కడ చూసినప్పుడు అదే చెప్తున్నారు. ఏమంటే ఇక్కడ ఎప్పుడైతే అన్య భాషలో మాట్లాడు వారి జనుల ద్వారాను అంటే ఏమి, వీళ్ళకి ఎప్పుడైతే వీళ్ళకి విరోధంగా పాపం చేస్తారో వీళ్ళు ఏం చేస్తారంటే వేరే రాజుకి అప్పగిస్తారు. వేరే భాషలో మాట్లాడే వచ్చి వీళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎవరు వచ్చినారు, మనము నెబుకద్నెజరు వచ్చారు. నెబుకద్నెజరు భాష ఏంటి, కల్దీయుల భాష. కల్దీయుల భాషకి వీళ్ళు ఏం లేదు, ఒక్క అక్షరం కూడా రాదు. వాళ్ళు వచ్చి వీళ్ళని పోయి ఎలా పరిపాలించారు, ఎంతకాలం ఎత్తుకుపోయి పెట్టేశారు తెలుసా? 70 సంవత్సరం. చూడండి, 70 సంవత్సరం ఎత్తుకుపోయి వీళ్ళు మనుషుల్ని వాళ్ళు పట్టుకొని వాళ్ళ భాష నేర్పించి, వాళ్ళ పద్ధతి నేర్పించి, వాళ్ళ దేవత పేరు పెట్టి ఏం చేశారు మనుషుల్ని? వీళ్ళకి ఏమి లేదు. వాళ్ళ భాష వీళ్ళ భాష వాళ్ళకి రాదు, వాళ్ళ భాష వీళ్ళకి రాదు. వీళ్ళు ఏమైనా చెప్పాలంటే ఏం కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏమి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంత కష్టపడాల? ఈ ఎబ్రీ భాష ఆడ ఉండేవాడు ఏమన్నా ఉంటే సరి, లేకపోతే పరిస్థితి ఆ కాలంలో అయితే ఎంత కష్టమో. వాళ్ళు ఏమి చెప్పలేరు, ఏమి చేయలేరు. ఇప్పుడైతే అనేక టెక్నాలజీ వచ్చినాయి. ఆ కాలంలో కల్దీ రోజు పట్టుకుంటే పరిస్థితి ఏం, వీళ్ళ దేశం ఎక్కడో వాళ్ళ దేశం ఎక్కడో పరిస్థితి. అది చెప్తున్నాడు. ఎందుకు అలా చేస్తారంటే, ఇక్కడ మీరు అప్పుడు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రజలుగా ఉన్న తన జనాంగము వృద్ధులుగా పాపం చేసినప్పుడు వాళ్ళని వేరే అన్య రాజులకు అప్పగిచ్చేస్తారు. వాళ్ళు వచ్చి వీళ్ళ మాట వినలేని పరిస్థితి. వాళ్ళు మాత్రం వాళ్ళ రూలింగ్ వాళ్ళు చేస్తారు వీళ్ళ మీద, వాళ్ళు బలవంతంగా ఏం చేస్తారు వీళ్ళ మీద. అప్పుడు వీళ్ళు చాలా అందుకే పాపం ఆ మాట చెప్తున్నారు అక్కడ చూసినప్పుడు. ఇది ఇప్పుడు యెషయా ప్రవక్త జీవించిన కాలంలో, ఆ కాలంలో ఇజ్రాయేల్ జనాలు అలాగే ప్రవక్తల మాట ఏం చేయరంట, వాళ్ళు వినరు. అందుకే ఆయన కొట్టేది. అందువలన దేవుడు అప్పుడు చూడండి అసిరియన్ చేతిలో వాళ్ళకి అప్పగించి వాళ్ళని ఒక ఆయుధముగా వాడుకుంటాడంట దేవుడు. ఇప్పుడు ఆయన వీళ్ళ చేతిలో పెట్టిన ఆయుధము ఎవరు? ఆ అసిరియల చేతికి అప్పగించేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు సాధారణ జనం ఉన్నట్టు వాడే హింస పెట్టేస్తారు. అందుకే ఇర్మియాలు చూసినప్పుడు 5 అధ్యాయము 15, 16, 17 చూస్తే అక్కడ ఖచ్చితంగా చెప్పేస్తారు ఎలా ఏం జరుగుతుందని. 5, 15, 16. 15, 16, 17. ఇశ్రాయేలు కుటుంబముల వారలారా ఆలకించుడి. దూరంలో నుండి మీ మీదకి ఒక జనమును రప్పించెదను. అది బలమైన జనము, పురాతనమైన జనము, దాని భాష నీకు రానిది. అదేదా అక్కడ ఆయనకి వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు తిరగబాటు చేసి దేవుని ఆజ్ఞని, దేవుని కట్టడల్ని, దేవుని ధర్మశాస్త్రం అంతా తలకిందకి ఏమి నొల్లకుండా పోతారో, వ్యతిరేకిస్తారో, అప్పుడు దేవుడికి చాలా బాధపడి ఎన్నోసార్లు హెచ్చరిక ప్రవక్తలు చెప్పి వాళ్ళు వినకపోయినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళకి అప్పగిస్తారంట, వాళ్ళ భాష నీకు రానిది రాదు,
ఆ జనులు ఆ. పలుకు మాటలు నీకు బోధపడవు. ఒక్కటి కూడా ఏమీ వినపడి సంబంధమే లేదు. వారి ఆ, అమ్ముల పొది ఆ, తెరచిన సమాధి. ఉమ్. వారందరూ బలాఢ్యులు. బలాఢ్యులు, సామాన్య వాళ్ళకి లేదు బలాఢ్యులు. వారు వారు నీ పంటను ఉమ్, నీ ఆహారమును ఉమ్, నాశనము చేయుదురు. ఉమ్, నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు. ఉమ్, నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు. ఉమ్, నీ ద్రాక్ష చెట్ల ఫలమును నీ అంజూరపు చెట్ల ఫలమును నాశనము చేయుదురు. ఉమ్, నీకు ఆశ్రయముగా ఉన్న ప్రాకారము గల పట్టణములను ఉమ్. వారు కత్తి చేత పాడు చేయుదురు. ఒక్కటి కూడా మిగిలిచ్చారు వాళ్ళు. ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఫస్ట్ చెప్పేసినారు. వాళ్ళు బలాఢ్యులు. బలాఢ్యులు. వాళ్ళు భాష పోనీ, నువ్వు చెప్పే భాష ఏమన్నా ఇంటుంది, సరేయా మా సమస్తం మీకు ఇస్తాము, మేము మీకు బానిస ఉంటామంటే ఆ మాట వినాలి కదా, వాడికి తెలియాలి కదా. అయ్యా మేము మీకు మీకు అన్ని పనులు చేసి మేము సంపాదించి మీకు కడతాము. ఏం వినవు. వాడు చేసేది చేస్తాడు. ఏం చేస్తాడు? అన్నిటిని పాటు చేసేస్తాడు. ఒక్కటి కూడా పెట్టాడంట. 17 వరకే. అది చూసారా ఎందుకు ఇలా చేస్తారంటే, ఎందుకు ఈ మాట ఎత్తి ఇక్కడ పౌలు గారు వాడుతున్నారంటే, అక్కడ ఉన్న జనాంగం వల్లే ఎలా ఆయనకి ఉన్నప్పుడు నొల్లకపోతిరో, దేవుని మాటని ప్రవక్త మాట వినలేదో, అలాగే ఈ జనం ఇప్పుడు ఎలా ఉన్నారంట, అలాగే ఉన్నారని ఇక్కడ ఈ వచనాన్ని కోట్ చేస్తున్నాడు ఆయన. యెషయా 28, 11, 12 వచనాన్ని కోట్ చేసి చెప్తున్నాడు. ఈ జనులు కూడా అన్ని భాషలు మాట్లాడు జనుల ద్వారాను, ఎందుకంటే అర్థం చేసి వాళ్ళ ద్వారా వీళ్ళకి ఏం చేపిస్తానని, బుద్ధి నేర్పుతానని, శిక్ష విధిస్తానని. సరే, ఇది ఆ కాలం జరిగిపోయింది, మనకెందుకు పెడతారన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా చూడు, ఇక్కడ ఏమి జరుగుతుంది. ఇప్పుడు 4 రాష్ట్రం ఉన్నాయి. ఏమా, ఒక పక్క ఆంధ్ర, ఒక పక్క కర్ణాటక, ఆ పక్క కేరళ, తమిళనాడు. కానీ ఈ 4 భాషతో ఎవరు పైన అది ప్రధాని ఏం చెప్తున్నాడు? హిందీ భాష. మీ భాష కాదు, ఎక్కడ ఏ భాష ఉండాల. ఈరోజు చూడండి, ఇక్కడ మీరు ఏ బోర్డు, ఏ రైల్వే స్టేషన్ పాయింట్ ఏ పేరు ఉంటుంది, ఏ బ్యాంక్ పాయింట్ ఏ పేరు ఉంటుంది. ఫస్ట్ ప్రధాని ఎవరు భాష పెట్టేస్తారు. అసలు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళకి వీళ్ళకి అర్థం కావాలన్నా ఆయనకి అర్థం కావాలన్నా అర్థం చేసుకోండి. పెట్టు ఆయన ప్రధానమైనది అదే. ఈరోజు ఇక్కడ పరిస్థితి కూడా ఎలా ఉంది చూడండి. ఈ రోజు వరకు తమిళనాడుకి ఎక్కువ ఎవరు పడదు, సెంట్రల్ పడవు. ఎందుకో అక్కడ చాలా. ఎందుకు అన్నప్పుడు ఇక్కడే చూడండి, ఇక్కడ ఆ కాలంలో అంటే ఇంకా ఎలా ఉండండి పరిస్థితి. అందుకే చెప్తున్నాడు. అంటే వీళ్ళు ఎప్పుడు ఏం చేయరు, ఒకరు ఏమెవరు. ఆయన దేవునికి లోపడలేదు. లోపడినప్పుడు దేవుడు ఏం చేసేసాడు, అదిదా. అప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా, ఈ రోజు కూడా అంతే. దేవుని మాటకి, దేవుని వాక్యం విని విశ్వసించి ఒప్పుకున్న వాళ్ళు ఏం చేయలేదాన్ని. ఆచరణగా పాటించారు ఉన్నారు, ఆచారంగా పాటించే వాళ్ళు ఉన్నారు, ఏదో ఒప్పుకు వచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. హృదయపూర్వకం ఏం చేయాలి, వాటిని గైకొన. అప్పుడే దేవునికి ఇష్టం. ఏం చెప్తున్నాను, మీరు హృదయపూర్వకం ఏం చేయండి, వీటిని గైకొనాలి. అప్పుడు ఆయనకి కోపం వచ్చేమని నడుచుకుంటే అది చెప్తున్నా. ఆ కాలంలో ఎలా ఉన్నారో అలాగే ఏమి చూసినప్పుడు అన్ని భాషలు మాట్లాడు జనుల ద్వారా, పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనాను వారు నా మాట వినకపోదురని. అప్పుడు కూడా వినేది పోని, వాళ్ళ ద్వారా మాట్లాడి విన్నారంటే అది వినరంట. వినకపోదురని ప్రభు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. ఎందుకు అక్కడ ఉండే టీచర్ చెప్తున్నాడంటే అలాగే ఉన్నారు ఈ కాలం కూడా అంటున్నారు. సరే, ఆయన కాలాన్ని గట్టి చెప్తున్నాడు. ఈ కాలం ఎలా ఉంది, సంఘము, సహవాసము, సత్యం ఎలా ఉంది అంటే అలాగే ఉంది ఈరోజు కూడా. ఒకరికొకరు ఏం చేసేలా, నీతి, న్యాయం, సత్యమును అనుసరించే విషయంలోనే అందరికీ అర్థమైంది. అర్థం కాకుండా పోయింది, అర్థమైంది. సత్యం గ్రహించారు, ఒప్పుకున్నారు, తీర్మానించారు. అయితే మనసు వచ్చినట్టు తిప్పుకుంటున్నారు. నేను చెప్పేది అంటే అప్పుడు వాక్యం ప్రకారం ఉండేదే కదా ప్రభు కోరుకుంటాడు. ప్రతి వాణిలో సంఘం అంటే ప్రతి వాణిలోనూ ఎవరు చిత్తం జరగాల, దేవుని చిత్తం, ప్రభు చిత్తం జరగాల. అందుకంటే మీరు ప్రతి విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్టు మీ కార్యం ఏం చేయాలా, ఉండాలా అని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రభు చిత్త ప్రకారం కార్యం లేకుండా నా చిత్త ప్రకారం, నీ చిత్త ప్రకారం జరిగేస్తే అది ఎలాంటిది, అది ఆయనకు నచ్చుతుంది. అది చెప్తా. అది చూడవచ్చు. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. ఏప్రిల్ 3:15 చూస్తే, ఏలైనగా
మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము ఉమ్, అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే ఉమ్. క్రీస్తులో పాలివారమై ఉందము. అదిదా ఇప్పుడు దేవుడు మాట్లాడే ప్రతిసారి కూడా ఆయన కృపను మనము వినాల. ఆయన కృప వాక్యం అది. మనము దానిని మేము వినని దాన్ని తిప్పుకుంటే అప్పుడు ఏం చేసినట్టు? కృపను దూరపరిచినట్టు. తెలివాని సత్యత నిరాగా మంచి తేట అయినా మనకు మంచి బలమైన ఆహారం ఇచ్చినప్పుడు వాటిని తోసిపుచ్చినట్టు అవుతాయి. తోసిపుస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఎప్పుడైతే మన కృపను దేవుడు మాట్లాడే ప్రతిసారి కూడా మనం వినకుండా దాన్ని తొలగిస్తామో, దాన్ని దూరపరుస్తామో, సత్యమును నిరాకరిస్తామో, అప్పుడు ఏం వస్తుందంటే అక్కడ చెప్తున్నాడు, గందరగోళం, కుழப்பం ఉంటాகும். ఏమొస్తుంది? గందరగోళం జరుగుతుంది. చూడండి ఆ తర్వాత ఏమవుతుంది? సంఘములు అప్పుడంట భాషలు ముఖ్యం కాదంట, అర్థమయ్యేదే ముఖ్యం అంట. మీరు భాష ఏదో మాట్లాడండి, కానీ అది ఏముండాల? అర్థం అవ్వాలి. అర్థం చెప్పకపోతే మాట్లాడవద్దు, అది అవసరం లేదంటున్నారు. ఇక్కడ చూసినప్పుడు విశ్వాసి ఎదగడానికి ప్రవచనాలు, వాగ్దానాలు ముఖ్యం. ఇప్పుడు ఎందుకంటే ప్రవచనాలు ఏం చెప్తుంది? ఇప్పుడు మనం కూడా ఎదుగుతాం. మొన్న చూసాం, యెషయా చెప్పిన ప్రవచనములు ఎన్ని నెరవేరిపోయింది? ఆల్మోస్ట్ 90 నెరవేరింది. ఇంకా ఎన్ని బ్యాలెన్స్ ఉంది? 40 ఉంది బ్యాలెన్స్. అన్నీ ఏమి? అది మనకు ముఖ్యం. ఎందుకంటే జరగపోయినట్టువి జరిగినట్టు ఏం చెప్పండి, అది ముఖ్యం. అప్పుడు అలాగే దేవుని వాగ్దానములు కూడా మనకు ముఖ్యం. ఏది వాగ్దానం ఎప్పుడు పొందుకుంటున్నాం కదా. మనం ఇప్పుడు సమస్తము దేని మీద గురి చూస్తున్నాం. ఇప్పుడు అందరూ చూసే ప్రతి ప్రవక్త అదే దేవుడు పరిశోధకులు ఉన్నారు కదా, వాక్య పరిశోధకులు రీసెర్చ్ చేస్తారు కదా. వాళ్ళు ఏం జరిగింది, ఏం జరగలేదు, ఏం చేస్తారు? కాలం బట్టి పరిశీలిస్తారు. ఆ కాలంలో ప్రవక్తలు అదికి రాయపడింది, వాళ్ళ ద్వారా రాయపడింది. ఎందుకంటే ఇది చూడాలని, మనం ముఖ్యం కాదు అనుకోకూడదు. అదేదో చెప్తున్నాడు. అప్పుడు దీర్ఘదర్శనం అంటే ప్రవచనాలు, వాగ్దానాలు ముఖ్యం. అయితే అందువలన మనము దేవుణ్ణి మాట్లాడే ప్రతి వాక్కును కూడా ఇజ్రాయేల్ లాగా మనం హృదయం కఠినపరుచుకొని మనం తిరగబడినామంటే అప్పుడు మనకేమొస్తుంది? శిక్ష. ఇప్పుడు వాళ్ళేం పొందుకున్నారు? ఆ రోజు ఆ కరుణ వాక్యముని, ఉన్నతమైన దేవుని ఇది ఏం చేశారు? వాళ్ళు తృణీకరించారు. వాళ్ళు ఎక్కడ కోపం ముట్టించారని ఉంది అక్కడ. అందుకే అన్నారు, ఎప్పుడు చూసినా ఏం రాస్తారు అక్కడ? అదే ఏం రాశారు అక్కడ? 13:5 ఏం చెప్పాలి? ఏముంది? ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. మళ్ళీ కింద విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి. అదిదా విని కోపం పుట్టించిన వారు ఎవరు? ఇప్పుడు విని ఉన్నాం, మనం కూడా విని ఉన్నాం, విశ్వసిస్తున్నాము, కోపం పుట్టిస్తున్నాము. ఈ రోజు మన క్రియలు ఆ కాలంలో సంఘముల క్రియ అలా ఉందని ఆయన మాట్లాడుతున్నాడు. సంఘంలో ఎలా వాళ్ళు కోపం పుట్టించారు, అలాగే ఉన్నారు మీరు కూడా. అందుకే యెషయా ప్రవక్త మాట్లాడిన వాక్యం అయితే చెప్తున్నాడు ఆయన, మీరును నొల్లకపోతిరి, దేవుణ్ణి విశ్వసించలేకపోతిరి, తిరుగుబాటు చేసి కోపం పుట్టించినారు అన్నప్పుడు ఇప్పుడు మనం ఆలోచించాలి, మనం ఏం పుట్టిస్తున్నాం? దేవుని కోపం పుట్టిస్తున్నామా? అందుకే అంటున్నారు. చూసినప్పుడు అది చూడు ఏమంట ఆ వాక్యము, విని కోపం పుట్టించిన పై వచనం ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. మనకు దొరికిన ఒక సత్యము, ఆ సత్య ఉపదేశము అంగీకరించాము, తీర్మానించాము, ఒప్పుకున్నాము. అంత మట్టుకేం చేయాలి? మనము గట్టిగా చేపట్టుకోవాలా. నన్ను తొలగిపోకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, అరణ్యం వరకు వచ్చారు. అరణ్యం ఏం చేశారు? వాళ్ళు తొలగిపోయినారు. తొలగిపోయినప్పుడు వాళ్ళకి ఏమి చేసినారు? అక్కడ శిక్ష. కోపం వచ్చినప్పుడు ఈ సంతతి మొత్తం ఏం చేయబడాలి? ఈ అరణ్యంలోనే చనిపోవాలి. అంతే. ఎందుకు వచ్చారు? ఎక్కడి వరకు బాగానే వచ్చారు కదా, వాగ్దానం నమ్మి కదా వచ్చారు. అప్పుడు ఆ వాగ్దానం కడ వరకు ఏం చేయాలి? విశ్వాసం చేపట్టాలి. ఇప్పుడు మనకు కూడా అంతే. వాళ్ళకి ఈ రోజు ఆ రోజు సంఘం అలా ఉంది అని పౌలు గారు చక్కగా చెప్తున్నారు. అన్య భాషలు మాట్లాడు వారి జనుల ద్వారాను, పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనాను వారు నా మాట వినకపోదురని ప్రభు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. ఎందుకు చెప్తున్నారు? ఆ సంఘ పరిస్థితి ఎన్నో గ్రంథాలు వాళ్ళ కొరకు ఎన్ని రాశారు ఆయన, ఎంతగా ఆయన ప్రయాసపడి పోతానని చెప్పిన మనిషి ఇక్కడ ఈ దేవుడు ఏం చెప్పారు? ఆయన ప్రభు దర్శనమిచ్చి నిలబెట్టేశారు. నిలబెట్టి ఇక్కడ నాకు ఉన్నారని చెప్తే ఎంతగా వాళ్ళు తుణీకరించి ఆయన ఎంతో ఇబ్బంది పెట్టి
సంఘాన్ని చెడిపి అనేక గ్రూపులకు ఏర్పడ్డాయి. ఎంత బాధ ఉంటుంది ఆయనకి. అదే ఇక్కడ చూడవచ్చు మనం. తర్వాత 22వ వచనము, 1 కొరింథీ 14:22. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది. గొప్ప విషయాన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎక్కడ దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలని తెలియలే, ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు, ఎవరికి ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలని తెలియలే. అందుకే అది చక్క మాట్లాడు. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి అంటే ఏమర్థమా? అవిశ్వాసులు వచ్చినప్పుడు దాన్ని చూసి దాన్ని గ్రహించి తెలుసుకున్నారు. ఇదేంది ఇది వాళ్ళు మాట్లాడేది ఏమని అక్కడ మనం ఒక ఇది చూపిస్తాను. మళ్ళా తర్వాత చూసినప్పుడు ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది. ప్రవచనం అంటే వాళ్ళకి ఇది ఏమని వాళ్ళకి అర్థం తెలీదు. అయితే మనకు విశ్వాసించడం వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇది దేవుడు జరగబోయే విషయాన్ని లేదా జరిగే విషయాన్ని ఏం చేసేవాడు ఆయన తెలియదు. ఒకవేళ జరిగి ఉన్న విషయాన్ని కూడా ఏం చేయవచ్చు. అయితే ఇలా మీ పితరులతో ఇలా నేను మాట్లాడాను, ఇలా మీతో చెప్తున్నాను, ఇలా చేయబోతాను, ఒక విషయమే అక్కడ చెప్పి ఉంటారు కదా ఆల్రెడీ. అబ్రహాం చెప్పారు ఆ మాట, ఈసాకు చెప్పారు ఆ మాట, యాకోబుకి చెప్పారు. ముగ్గురికి ఒకటే వాగ్దానం ఇచ్చి వాళ్ళ సంతతి వారికి ఇచ్చారు. 12 గోత్రకర్తలుగా చేశారు. గోత్రకర్తలు పిల్లలకి ఇచ్చారు. గోత్రకర్తలు కూడా పోయి ఎవరు చేరలేడ. గోత్రకర్తలు పిల్లలు అప్పుడు ఎన్నో సంతతి వచ్చినారు. అబ్రహాము, ఈసాకు, యాకోబు సంతతి పోయి 5వ తరం పోయి ఏం చేసింది అక్కడ. ఇంకా అప్పుడు చూడండి ఎన్నో సంతతి వారు ఏం చేశారు అక్కడ వచ్చి. అదిదా మనం చూడవచ్చు. అలా చూసినప్పుడు ఇక్కడ చెప్పేది అదే. అన్ని భాషలు అనేది అది ఒక ప్రవచనమే కావచ్చు, అది ఎలాంటి ఒక వరమైన కావచ్చు. అయితే దాన్ని కంపేర్ చేసి చూస్తారంట. సంఘానికి కట్టుమనానికి ఏది అధికముగా పనిచేస్తుంది? అన్ని భాష సంఘాన్ని కట్టడానికి పనిచేస్తుందా, లేదా ప్రవచనాలు చెప్పే విషయం సంఘానికి బలపడుతుందని ఈ వచనంలో ఏది గొప్పదని దీన్ని ఖచ్చితంగా ఆయన తెలివిగా మాట్లాడుతున్నాడు, తేటగా మాట్లాడుతున్నాడు. అంటే అర్థం కాని భాష అన్ని భాష కదా, అన్ని భాషలు. అయితే విశ్వాసము లేని వాళ్ళకి అది ఎలా ఉంటుంది? అది విశ్వాసీ కాదు, ఆయన కొత్తగా వచ్చారు. అన్ని భాష ఎలా ఉంటుంది? అది ఏదో ఒక గందరగోళంగా అనిపిస్తుంది. ఏందప్పా ఇది? ఒకప్పుడు ఏమంటారు, ఎవరైనా కొత్తగా ఈ ఊరికి వచ్చారనుకోండి, చాలామంది యాత్రకు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ భాష ఇక్కడికి ఏమవుదు, అప్పుడు ఎంత బాధపడతారు వాళ్ళు. ఎవరో ఒకరు వాళ్ళ భాష ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ ఎంతో నెమ్మదిగా ఉందప్ప, ఏమి ఇక్కడ ఒకటి కూడా అర్థం కాలేదు, ఏం అడగలేకపోతున్నాను, అంత సింబాలిక్ అయిపోతాయి. అయితే అర్థమైనప్పుడు అది చెప్తున్నాడు. అలాగే అన్య భాష అనేది అది విశ్వాసం లేని వాళ్ళకి అది ఒక అచ్చం కుഴപ്പം. అంటే ఏమి ఒక బాధకరమైన విషయము, ఒక గందరగోళంగా ఉండదు. అన్య భాష అనేది అది ఒక ఆశ్చర్యమైన విషయం అంటారు. అది అర్థం లేకపోతే అన్య భాష అనేది ఏ విషయంలోనే సంఘానికి ప్రయోజనం ఉండదంట. అయితే అన్య మொழి అంటే దేవుణ్ణి వదిలి వెళ్ళే మనిషికి అది హెచ్చరిక, ఒక గుర్తు ఉంటుందంట. చూడండి అక్కడ అపోస్తలుల కార్యం 2:6, 7, 8 వచనం చూసినప్పుడు ఏం మాట్లాడతారు, ఇక్కడ ఏమైనారు వాళ్ళు, ఆ మాట విన్నప్పుడు వాళ్ళు ఏం పొందారు, ఎంత ఆశ్చర్యపడ్డారు. చూడండి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గల్లీలు కారా? మనలో ప్రతి వాడును తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి అని ఎందుకు ఇది ఆశ్చర్యపడ్డారు? ఇప్పుడు ఎందుకు దేవుడు వాళ్ళ భాషతో వీళ్ళు మాట్లాడించారు? వాళ్ళకి ఏం కావాలా? అర్థం కాదు. రక్షణ నడపాలా? ప్లాన్ ఏమది?
రక్షణలో గాడ్ ప్లాన్. అక్కడ 17 భాషలు మాట్లాడే జనాంగం నివసించారంట ఆ కాలంలో. ఆ యెరూషలేము ఆ ప్రాంతంలో, ఆ ఒక పట్టణంలో 17 భాష మాట్లాడు వారు నివసిస్తున్నారంట. అందుకంటే వారు వచ్చి చెప్తున్నారు అనేక భాష. కింద మీరు చదివితే అనేక భాషలు మాట్లాడి ఉన్నారు, లిస్టు, పెద్ద లిస్ట్ వస్తుంది. అయితే వారు వచ్చి తమ భాషలో వీళ్ళు మాట్లాడుతున్న ఎవరు కాదు. మళ్ళీ వీళ్ళు ఎవరు? ఇక్కడ పుట్టి పెరిగిన గలిలేయులు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఇక్కడ పుట్టిన మనుషులు, యేసు ప్రభువును విశ్వసించిన విశ్వాసులు, శిష్యులు. వాళ్ళు ఏంది మా భాష మాట్లాడుతున్నారంటే, దేవుడు అందరినీ వాళ్ళ భాషకు తగినట్టు ఒకటి ఏర్పరచుకున్నారు. అందరి ద్వారా వాళ్ళ భాష చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడించారంటే దేవుడు వాళ్ళ రక్షణ కార్యం ఏం చేయబోతారు ఇప్పుడు. అది ఇదా ప్లాన్. అక్కడ కింద చూసినప్పుడు ఒక వచ్చి చదువు ఏముంది ఇంకా? పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఐగుప్తు అనే దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి కలవరపడి ఇదేమగునో అని ఒకరితో చెప్పుకొనిరి. దాదాపు 16 భాష మీరు కౌంట్ చేయవచ్చు. ఒక ఇంగ్లీష్ చూసి ఒకటి అటు ఇటు వస్తా ఉంది, 17 భాష దగ్గర వస్తా ఉంది. అన్ని మతస్థులు అక్కడ ఉన్నారు. ప్రభు ఖచ్చితంగా దేవుణ్ణి ఆత్మ పంపి వాళ్ళకి చూడండి ఎంతో గొప్ప కార్యం. 17 భాష వాళ్ళ భాష మాట్లాడే మనుషుల్ని మనలో నుండి ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప విషయం కదా. ఎందుకు ఏర్పరచుకున్నారు? ఏం కావాలా? దేవుణ్ణి అదిదే చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు చెప్పినప్పుడు. అదిదా 1 కొరింథీ 14:2 చూసినప్పుడు కూడా ఇంకా కొంచెం వివరంగా చెప్పేస్తారు ఇక్కడ. 1 కొరింథీ 14:2 భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవుడితో మాట్లాడుచున్నాడు. ఇప్పుడు భాషతో మాట్లాడతాడు. ఇది ఎవరికి సంబంధం ఉంది? దేవునికి అతనికి సంబంధం ఉంది. ఇది ఎవరికి మధ్యలో ఏం కాదు. మనుషుడు ఎవరినో గ్రహించడం ఎవరికి దాని వల్ల ఎందుకంటే దేవుడు అతని భక్తి, అతని దేవుడు ఏమో విషయం ఉంది. తర్వాత కింద మనుషుడు ఎవడను గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. అదే. అయితే ఆ మర్మము ఆయనకి తెలుసు, దేవుడికి తెలుసు. మిగతా వాళ్ళకి ఏం లేదు, తెలీదు. అయితే కింద క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణీయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి. ప్రవచించేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మనుషులతో మాట్లాడు. ఇప్పుడు ప్రవచించేది మనుషులతో మాట్లాడినప్పుడు ఆ మనిషి లాంగ్వేజ్ వచ్చే మనిషికి ఆదరణ ఉంటుంది. దేవుడు ఏం మాట్లాడినాడు మనిషికి ఏం తెలుస్తుంది ఇప్పుడు? ఆదిత. ఇప్పుడు ఆయన అంటున్నాడు ప్రవచించేవాడు మనిషితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు సంఘం ఏమవుతుంది? ఆ ప్రవచించేవాడు ఏమవుతుంది? భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలగ చేసుకున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి చేసుకుంటాడు కానీ ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగ చేయను. అది ఇదే ఇక్కడ డిక్లేర్ చేస్తాడు పౌలు గారు. మీరు కాబట్టి భాషల్లో విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి, ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది. అంటే ఏమర్థము? అక్కడ ఆశ్చర్యపడి అది భాష అనేది ఎవరికి? అవిశ్వాసులు. ప్రవచనం అనేది ఎవరికి? విశ్వాసులకి. అది విశ్వాసులకి. అది మనం విశ్వాసించి వచ్చామంటే మనకి ఏం కావాలి? ఇంకా దేవుడు జరగబోయే కార్యం అంతా ఇప్పుడు బయలుపరిచారా? వాళ్ళకి ఏం కావాలా? వాళ్ళు విశ్వాసం పుట్టాలి కాబట్టి వాళ్ళకి అది ఉండాలి, అదిదే కావాలి. అది ఇక్కడ కరెక్ట్గా చేస్తున్నాడు. ఎవరు దేని కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు కానీ అవిశ్వాసులకు. భాష అనేది వాళ్ళకి ఎందుకు? వాళ్ళకి ఆడవచ్చి 17 రకమైన జనాలు ఉన్నా కాబట్టి వాళ్ళు మాట్లాడే అవకాశం ఉండింది, అప్పుడు అవసరత ఉండింది, ఆ కాలం రక్షణ పొందవలసి ఉండింది, అనుమతించారు. అదంతా నెరవేరిపోయినాక ఏం చేసేసారు? దాన్ని తీసేసారు. వద్దప్ప ఇప్పుడు. అయితే ఇప్పుడు ఏం అవసరమా? ఇప్పుడు అందరికి దేని మీద గురి మనకు? ఎక్కడ పోయి అందరు స్కాలర్స్ అంతా ఎక్కడ ఎదుగుతున్నారు? ఏమైనా జరిగిందంటే ఎక్కడ చూస్తున్నారు? గ్రంథంలో. ఎందుకో ఎవరు ప్రవచనం చెప్పారు, ఎవరు చెప్పారు అని పోయి ఇప్పుడు మన విశ్వాసానికి ఏది అక్కరా?
ప్రవచనము అక్కడ అది ఎక్కడ పోయి చూడాలి మనము. పరిశుద్ధ గ్రంథములు పోయి ఓల్డ్ టెస్టమెంట్ చూస్తేనే ఉంది. యేసుప్రభు కూడా చెప్పున్నారు, ప్రారంభించి చెప్పున్నారు. అయితే ఆల్మోస్ట్ ఎక్కడ ఉంది? ఆల్మోస్ట్ ఏసై చెప్పినప్పుడు చూస్తాం కదా, 40 ఎక్కడ ఉంది? 1000 ఇయర్ గురించి ఎక్కడ ఉంది? అనేక ఎజికల్ ఎంతో గొప్ప విషయం చెప్పారు. ఇంకా ఎముకలు అంతా రిజర్వేషన్ ఎవరు చేసింది? అంతా ఎవరికి బయలుపరిచింది? హెచ్కేల్. అంత మరి గొప్ప గొప్ప విషయం ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఉండే ప్రతి వేళ పోయి చూడాలి. ఇప్పుడు ఏమైనా జరిగితే పోయి పరిశోధకులు పోయి చూస్తారు. అవును, ఈ కాలంలో ఇక్కడ జరిగింది, ఎక్కడ రాసి పడిందా? ఉంది. ఇలా భూకంపం వస్తుంది, ఇలా వస్తుంది, అన్నీ ఉంది ఇక్కడ. ఎవరు వస్తారు, ఎవరు అధికారి ఉంటారు, ఎవరు పోతారు, ఎవరు పడతారు, ఎవ్రీథింగ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు దానియేలు ద్వారా అన్ని రాజ్యం గురించి ఏం చెప్పేశారు? ఎవరు రాజ్యం గురించి చెప్పారు? మళ్ళీ యేసుప్రభు రాజ్యం గురించి క్లియర్, అంటే మధ్యలో ఉండేదంతా కూడా క్లియర్ ఉంది. కాబట్టి మనకేం కాలేదు, చరిత్రలో చూసినప్పుడు ఉంది. కానీ ఎవరు ఏం పర్టికులర్ ఏం చెప్పలేకపోతున్నాము, చెప్పలేము అది. అయితే అన్ని రాజ్యం గురించి ఎక్కడ ఉంది? ఇచ్చారు ఆయనకి. దానియేలుకి మొత్తం ఇచ్చేశారు. యేసుప్రభు రాజ్యం గురించి ఇచ్చినారంటే మధ్య జరిగే అన్ని ఇచ్చేశారు. అదిదా మనం ఇప్పుడు చూడవచ్చు. చూసినప్పుడు అందుకే ఇప్పుడు సంఘంలో ఆత్మీయమైన వరములు సంఘమును కట్టి లేపడానికి ప్రవచనము దేవుడు ఏం చేశారు? సంఘంలో ఏది చేయాలో దాన్ని ఏం జరగబోయే గురించి బోధిస్తున్నాడు. సంఘానికి ఉన్న ప్రవచనం దేనికంటే జరగబోయే విషయాన్ని కానీ ఏం చేస్తున్నాడు ఆయన? వాటిని విశ్వసించి, ఎందుకో ఈ ఒక ప్రవచనం ఎందుకు చెప్తున్నాడంటే మనమంతా కూడా వాటిని విశ్వసించి కట్టి బలపడాలి. మనం ఏం చేయబడాలి? మనంతా మమ్మల్ని బలపడడానికి ఇచ్చినారు. అది నమ్మకం పుట్టిస్తుంది. ఓహో, ఇది జరగబోతుంది, మనకు ఒక రక్షకుడు పంపుతారని ఏముంది మనకి? ఇప్పుడు నిరీక్షణ ఉంది. ఆయన చెప్తారు కదా, నువ్వు పోయి నసలి అందు నా ఒక నామం ధరించిన వాళ్ళని ఏం చేయాలి? ముద్ర ఉండే వాళ్ళని పోయి చూడు, నా నామం ధరించిన వాళ్ళని ముద్రించి ఏం చేసే? అప్పుడు మనకు ఒక నిరీక్షణ. ఏమైనా ఎవరు ఉన్నారు, ఎవరు వస్తారో? ప్రభు వచ్చి మనల్ని ఒక దూత వస్తుంది, మనల్ని ప్రభుత్వం తీసుకొని పోతుంది. మనకు ఒక కాన్ఫిడెంట్ ఉందా? ఇది ఏమైనా అయిపోని, ఇది ఏమైనా అయిపోని, అయినా మనకేముంది? ఒక నిరీక్షణ ఉంది. ఎవరికైనా ఉందా? లేదు. మనకి ఇచ్చారు అక్కడ. మీ కొరకు నేను ఏం చేశాను? ముందుగా పోయి నేను ఒక స్థలం మనకు ప్రభు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చున్నారు. ఈ భూమిలో ఎవరికైనా ఇచ్చారా? ఆ విశేషమైన వాళ్ళకి ఇచ్చారు, మనకి ఇచ్చారు. చెప్తున్నా అదే. అంటే சபை லாவிக்குரிய வரங்கள் சபை கட்டி எழுப்புவதற்காக దీర్ఘ దర్శనం దేవుని చేయవதைయో చేయపోవதைయో బోధిక్கிறது. దేవుడు చేయబోయే కార్యాన్ని, చేసే కార్యాన్ని బోధిస్తున్నది. ఎందుకు ప్రవచనాలు అంటే అందరినీ ఏం చేయబడి, ఎందుకు ఆత్మీయ వరం అంటే కట్టి లేపడానికి. మనకెందుకు ఈ బుద్ధి జ్ఞానం వాక్ ఎందుకు ఇచ్చారు? ఇదేమన్నా ఎవరు ఏం చేస్తారు? ఆయన జ్ఞానం, ఆయన వరం, ఆయన ఆత్మ ఏం చేపడుతుంది? నేర్పిస్తుంది. అది ఇక్కడ ఎందుకు ఇచ్చినారంటే ఎవడైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళని కట్టి లేపడానికి, అతని సేవపరచుల్లో అతని అతకపడడానికి ఈ బలమైన వాక్కులను పంపి వాటిని వివరించి వాళ్ళని విశ్వాసులుగా సంఘములో ఒక అంగముగా వాళ్ళ రక్షణ పొందుకునే వారికి మార్గం నడుపుతాయంట. ఏది? దేవుని వరము, దేవుని ప్రవచనము మన సంఘములో పోయి ఒక ఆయనతో ఆ పాలు పంపు పొందే వారికి నడిపిస్తాడంట మనల్ని. అందుకు ఇవ్వబడింది, వేరెందుకు కాదు ఇవ్వబడింది. చూడండి, కొరింథీ 14వ అధ్యాయంలో 3-4 వచనాలు. ఇదే 1 కొరింథీ 14:3-4. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును, కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయును. ఆయన ఎంతసేపు సంఘ క్షేమాభివృద్ధి గురించే గురి పౌలుకి ఏం గురి? మీరు ఏమైనా చెయ్యండి, మీ క్షేమాభివృద్ధి మాత్రం చూడబాకండి, సంఘం క్షేమాభివృద్ధి చూడండి అంటాడు ఆయన. ఎందుకో? ప్రభు ఏం చేశారు, తండ్రి ఏం చేశారు, అపోస్తలులు ఏం చేశారు, అది దాన్ని చెప్తున్నాడు. మేము ఏం చేస్తున్నాము? మేము అందరూ రక్షణ పొందాలని ఏం చేస్తున్నాము? మేము వీటిని ఇందాక చదివినాం కదా, బోధిస్తున్నాము. సమస్తం మేము ఏం చేస్తున్నాము? వారి నిమిత్తము ఏమి ఇచ్చినారో మాకు వాటిని మీకేం చేస్తున్నాము? అది అప్పుడు ఇదిదా. ఎందుకప్ప అంటే ఈరోజు ఎందుకు అన్నప్పుడు భాషలు ఎందుకు, విశ్వాసం ఎందుకు, ప్రవచనం ఎందుకు అన్నప్పుడు అది ఒక ప్రవచించుట అవిశ్వాసులు కాదు, విశ్వాసులకే.
సూచకమై ఉన్నదన్నప్పుడు అది మన కోసం ఏమి ఉంది అని ఏం చేయాలి ప్రతిదినము. ఇప్పుడు మనకు బోధించే వాళ్ళంతా ఎక్కడి నుంచి అయితే బోధిస్తారు కదా. గ్రంథములు ఎక్కడ ఏం చెప్పబడింది, ఆ దినము ఆ కాలం ఎత్తుకొని కరెక్ట్గా ఏం చేయబడాల, అదిదా చేయాలి. మనం కూడా దేవుని చిత్తమైతే రాబోయే దినములు ఏం చేస్తాం, దీన్ని కంటిన్యూ చేస్తాం. ఓపిక అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.